మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసీఆర్ మాటే చివరికి నిజమైంది. పిల్లర్లు కుంగినా కాపర్ డాం నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని కేసీఆర్ అప్పుడే సూచించారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేసీఆర్ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే కాళేశ్వరంపై చిల్లర రాజకీయాలు చేసింది. మేడిగడ్డలో ఒక్క సాంకేతిక లోపాన్ని సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమని తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పూనుకుంది. రైతుల కోపాగ్నికి జడిసి మరమ్మతులకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్కు తత్వం బోరపడలేదు. నిన్నటిదాకా ప్రాజెక్టే నిరర్ధకం, నిష్ప్రయోజనమని మాట్లాడిన నోటితోనే ఇప్పుడు మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోస్తామని కేబినెట్ సమావేశంలో ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినా పెడచెవిన పెట్టి పిల్లర్ల కుంగుబాటుపై రాద్ధాంతం చేసి లక్షలాది ఎకరాలను ఎండబెట్టి చివరికి రైతుల ఆగ్రహాన్ని చవిచూశాక ఇప్పుడు తప్పు తెలుసుకున్నది. దీంతో కేసీఆర్ చెప్పిన మాటలే నిజమయ్యాయి. ప్రాజెక్టును బంద్ పెట్టడం వల్ల జరిగిన నష్టమేంటో తెలియడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బరాజ్ మరమ్మతులకు సంసిద్ధత తెలిపింది. మేడిగడ్డలో ఒక్క సాంకేతిక లోపాన్ని సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమనే తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పూనుకున్నది. ఇదే ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుని రాజకీయ లబ్ధి కోసం అన్నారం, సుందిళ్ల బరాజులు కూడా కూలిపోతాయంటూ విషం చిమ్మింది. అధికారంలోకి వచ్చాక బరాజ్ మరమ్మతులు మాని రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలి కేవలం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నది. ప్రాజెక్టు పేరిట కేసీఆర్ను బద్నాం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా బరాజులను సందర్శించి మరీ అవి నిష్ప్రయోజనం, నిరర్ధకం, వృధా అంటూ కొండెక్కి చూశారు. అసెంబ్లీ వేదికగా అబద్ధపు ప్రచారం చేశారు. నీటి ఎత్తిపోతలు ఆపేసి అప్పటి బరాజులో నిల్వ ఉన్న నీటిని సైతం దిగువకు వృధాగా వదిలేశారు. ప్రాజెక్టు పరిధిలోని లక్షలాది ఎకరాలు సాగునీరందక ఎండిపోయాయి. 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పడిపోయాయి. ఫలితంగా రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించవచ్చని, అది పెద్ద సమస్య కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు సైతం మొదట్నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ ఎగువన చిన్నపాటి అడ్డుకట్ట వేస్తే నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని నొక్కి చెప్పారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతుల్లో అసహనం, ఆగ్రహం పెరిగాక ఇప్పుడు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికను ముందుకు పెడుతూ బరాజ్లను మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. వచ్చే వానాకాలంలో నీటిని లిఫ్ట్ చేసే అంశాలపైన దృష్టి పెట్టినట్టు స్పష్టం చేసింది. ఇదేదో యాసంగిలోనే చేసి ఉంటే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోకపోయేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.